తర్వాత అంటే ఇప్పుడు ఎలా జరుగుతున్నదంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కూడా ఈ డ్రగ్స్ ర్యాకెట్ విషయంలో కూడా నవదీప్ ఉన్నాడని లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని వాళ్ళందరూ బాగా అప్పుడెప్పుడో ఒక క్లబ్లో ఓవర్ నైట్ పార్టీలో జరిగినప్పుడు మన ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పిల్లలు ఉన్నారని ఇలాగ ఎక్కువగా ఇండస్ట్రీ అన్నది అంటే మనకి అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీలో మార్పు వచ్చిందంటవా ఏమైనా అలాంటిది ఏమైనా కనిపించిందని? అసలు ఇదివరకు దేవుడు చెప్పిన ఇదివరకు పార్టీలు ఎలా ఉంది ఇప్పుడు సేమ్ అంతే తప్పితే డ్రగ్స్ గిగ్స్ ఇప్పుడు నేను ఎన్నో పార్టీలకు వెళ్ళాను కదా, అటువంటి మా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్తో ఎప్పుడు ఉండదు. బయట పబ్లిక్ ఫంక్షన్స్లో ఏమన్నా బయట వాళ్ళు అవుతారు. జనరల్గా ఏంటంటే మా ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్ ఏమంటారు, ఇప్పుడు నా బర్త్డే ఉంది లేకపోతే మంచి మనోజ్ బర్త్డే ఉంది, వాళ్ళ బర్త్డే, ఈ మొత్తం అందరూ బర్త్డేలు పార్టీలు జరుగుతూ ఉంటాయి. కొన్ని అవును అయ్యింది కామన్గా జరిగేవి, అవి కామన్గా జరిగే పార్టీలు అవి అన్నీ ఎప్పుడు ఎప్పుడు ఏ ప్రాబ్లము ఏముండదు. అదేంటంటే సోషల్ మీటింగ్, చక్కగా అందరితో కలవడం, కలిసే అకేషన్ అదే కదా. అవును, బర్త్డే పార్టీలు అప్పుడు అందరూ కలుస్తాం సరదాగా, లేకపోతే ఎవరు షూటింగ్ వాళ్ళది ఒక్కొక్కరికి ర్యాపో ఉండదు. ఆ ర్యాపో గురించి ఏంటంటే మనం అందరితో కలవడం, చక్కగా మనసుకి మాట్లాడుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య ఏమైపోయినాయి అంటే ఈ ఫామ్ హౌస్ ఇది పెట్టేసిన తర్వాత ఈ బిజినెస్ మెన్లని వీళ్ళని రియల్ ఎస్టేట్ బయట పబ్లిక్ భయంకరంగా వచ్చే పార్టీలు ఎక్కువైపోయినాయి. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు బాగా సర్కిల్లో ఉన్నాడు, ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు ఆర్టిస్టులు అనేవాళ్ళు. అవును, బాగా తెలిసిందనుకోండి వెళ్ళకుండా ఎందుకుంటారు, పార్టీ మొహమాటంగా పిలిచి ఏమైనా బర్త్డేకి రావాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే, మేము వెయిట్ చేస్తాం, అది ఇది అని చెప్పేసి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అవును, వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం. వెళ్ళామనుకోండి, పార్టీకి వెళ్ళింది వేరు, బట్ అక్కడ వేరే వాళ్ళు ఏమన్నా చేసుకున్నారనుకోండి, బ్యాడ్ నేమ్ ఫస్ట్ చూపించేది ఈడు కూడా ఉన్నాడని చూపిస్తారు కదా. మరి ఆర్టిస్ట్ ఆ పార్టీలో ఫలానా అవార్డు ఉన్నాడు, 100% అతను కూడా ఉన్నాడు అంటారు. ఆడు వెళ్ళిందేమో బర్త్డే పార్టీకి మొహమాటంగా వెళ్ళి కేక్ కట్ చేయడానికి ఆ టైంలో వెళ్తాడు వాడు. ఇది ప్రాబ్లం. అందుకే ఏంటంటే బయట పబ్లిక్ పార్టీస్కి ఎక్కువ జనరల్గా వెళ్ళం. ఎంతో ఇదైతే విషయం చెప్పేసి వదిలేస్తాం తప్పితే, బాగా తెలిసిన వాళ్ళు తప్పితే బయట పబ్లిక్ పార్టీస్కి అసలు. అదే ఇప్పుడు నువ్వు ఉన్నావంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమిత్ర చౌదరి గారు నీకు బాగా ఫ్రెండ్. అవును, అట్లా ఇప్పుడు అంజిబాబు కానీ మా వాళ్ళు కానీ మా సర్కిల్ అది వేరు, అందరు తెలిసిన సర్కిలే కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న సర్కిల్ మాకు. అటువంటి వాటికి వెళ్తూ ఉంటాం సార్ తప్పదు.